భారత్ దాడిలో జైషే మహమ్మద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బంధువర్గంలో 10 మంది మృతి చెందారు. బహావల్పూర్ లోని జైషే స్థావరాన్ని మట్టుబెట్టింది భారత వాయుసేన. బహావల్పూర్ దాడుల్లో మసూద్ అజహర్ సోదరి బావా మేనలుడు మృతి చెందారు. జైషే మహమ్మద్ కూసాలు కదిలించింది భారత వాయుసేన. ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది ఆపరేషన్ సింధూర్. ఈ సింధూర్ విజయవంతంగా నిర్వహించినట్లుగా సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాతో మాట్లాడారు. పెహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని విక్రమ్ మిశ్రీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకరంగా అభివృద్ధి చెందుతోందనే అక్కస్తోనే ఉగ్రదాడికి పాల్పడ్డారని మిశ్రీ చెప్పుకొచ్చారు. మత ఘర్షణను రెచ్చగొట్టే విధంగా మారణ హోమానికి పాల్పడ్డారని, ఈ ఘటనతో యావత్ దేశం రగిలిపోయిందని ఆయన అన్నారు. పెహల్గాం దాడిపై దర్యాప్తు చేపడితే దాని వెనుక పాక్ హస్తం ఉన్నట్లుగా బయటపడిందని విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఉగ్ర మూకలకు పాక్ అండగా నిలుస్తోందని, పెహల్గాం దాడికి తామే కారణమంటూ టీఆర్ఎఫ్ ప్రకటించుకుందని ఆయన స్పష్టం చేశారు. పెహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలను నిఘా సంస్థలు ట్రాక్ చేశాయని తెలిపారు. భారత్ పై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాయన్న విషయాన్ని మిశ్రీ వెల్లడించారు. ఖచ్చితమైన నిఘా సమాచారంతో ఉగ్ర స్థావరాలను గుర్తించి ధ్వంసం చేశామని మిశ్రీ మీడియాకు తెలిపారు. తర్వాత కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ దాడుల వివరాలు వెల్లడించారు. సామాన్య పౌరులకు ఎలాంటి హాని కలగకుండా కేవలం ఉగ్ర స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలిపారు. ఆయా స్థావరాల వివరాలు వాళ్ళు వివరించారు. అర్ధరాత్రి సరిగ్గా 1:05 నుంచి 1:30 మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పారు. 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తయినట్టుగా వివరించారు. పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామన్నారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఉగ్రవాద క్యాంపులను ప్రోత్సహిస్తోందన్న కమాండర్లు ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముజఫరాబాద్ లోని ఎల్ఈటీ క్యాంపుపై తొలి దాడి చేశామన్నారు. ఎల్ఓసిలోని బింబర్ క్యాంపులు అటాక్ చేశామని తెలిపారు. అక్కడే లష్కరే తోయిబా ఉగ్రవాదులకు ట్రైనింగ్ జరుగుతుందని కమాండర్లు చెప్పారు. పాకిస్తాన్ లోని సర్జల్ క్యాంపుపై దాడి చేశామన్నారు. సర్జల్ క్యాంప్ ఎల్ఓసికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. మురీద్గే క్యాంపు పైన దాడి చేశామన్నారు. ఇక్కడి నుంచే ముంబై పేలుళ్ల దాడి జరిగిందని గుర్తు చేశారు. కసబ్, డేవిడ్ హెడ్లీ అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారని వారు వివరించారు. ఈ దాడిలో భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకొచ్చారు. ఇది భారత సాయుధ దళాల ప్రణాళికాబద్ధ దాడికి నిదర్శనమన్నారు. పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను టార్గెట్ చేయలేదన్న కమాండర్లు పాకిస్తాన్ ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, లక్ష్యాన్ని ఛేదించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి దాదాపు 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. బహావల్పూర్ లో జైషే స్థావరాన్ని భారత వాయుసేన మట్టుబెట్టిన దృశ్యాలు మనం చూస్తున్నాము. టార్గెట్ 1, 2, 3, 4, 5, 6 మనం చూస్తున్నాము. లక్ష్యాలను ఎంత పగడ్బందీ ప్రణాళికతో 9 స్థావరాలను 9 షాట్స్ తో క్లోజ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో మనకి వివరించారు వింగ్ కమాండర్లు. ఇందులో అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ బంధువులు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మసూద్ అజహర్ జైషే మహమ్మద్ పునాదుల్ని భారత వాయుసేన కూకటి వేళతో కదిలించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆపరేషన్ సింధూర్. ఇది ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగేటి సన్నివేశం. పెహల్గాం దాడిలో 26 మంది అమాయక టూరిస్టులను పొట్టనబెట్టుకున్న ఉగ్ర మూకలకు సరైన బుద్ధి చెప్పేందుకు ఆచితూచి అడుగులేస్తోంది భారత సర్కార్. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బంధువులు 10 మందిని మట్టుబెట్టింది. మనం చూస్తున్నాము 9 స్పాట్స్ 9 షాట్స్, 9 స్పాట్స్ 9 షాట్స్. టార్గెట్లను చాలా పక్కాగా ప్రణాళికాబద్ధంగా సివిలియన్స్ కానీ పాక్ ఆర్మీ ఫోర్స్ కానీ ఎలాంటి హాని తలపెట్టకుండా కేవలం తన టార్గెట్స్ మాత్రమే రీచ్ అయ్యి 25 నిమిషాల్లో వెనుదిరిగాయి మన జెట్ ఫైటర్స్.